హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక గృహిణి ఉద్యోగం సాధించాలి అంటే ఈ కొన్ని పనులు చేస్తే ఉద్యోగం మీ సొంతం అవుతుంది. కొన్ని పనులు మానేస్తే మీ ఉద్యోగం మీ సొంతం అవుతుంది. అవి ఏ పనులు మానేయాలి, ఏ పనులు చేయాలి, ఎలా టైం మేనేజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఖచ్చితంగా నాకు ఉద్యోగం కావాలి, నేనేంటో నిరూపించుకోవాలి, నాకంటూ ఒకటి ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి అనే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. తప్పకుండా చూడండి. మీకు సరైన టైం దొరకాలంటే మీరు చేయకూడని పనులేంటో నేను ముందు చెప్తాను. ఇది ప్రతి మహిళకి ఉండే అలవాటే. చేసిన పనే చేయడము, ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉండాలి అనుకోవడము, సర్దింది సర్దినట్టే ఉండాలి అనుకోవడము, ఇల్లు అద్దంలా ఉండాలి అనుకోవడము, ఇది సర్వసాధారణం, ప్రతి మహిళకి సర్వసాధారణం. ఇలా ఉంటుంది మన ఆలోచన. కానీ పిల్లలకు తెలియదు కదా, వాళ్ళు కొన్నిసార్లు అనుసరిస్తారు, కొన్నిసార్లు అనుసరించరు. ఆ వయసులో మనం కూడా అలాగే చేసి ఉంటాము. ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు, హస్బెండ్ కావచ్చు, అత్తమామలు కావచ్చు, ఇంకా ఎవరైనా సరే, తీసిన వస్తువు తీసిన దగ్గరే పెట్టాలని లేదు కదా. వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి, వాళ్ళ బిజీ షెడ్యూల్లో వాళ్ళ వర్క్లో పడి వాళ్ళు ఇవి ఇగ్నోర్ చేయొచ్చు. అది వాళ్ళ తప్పు కాదు, అలానే మన తప్పు కాదు. కానీ మనకే ఆలోచన ఉంటుంది, ఇల్లు నీట్గా ఉండాలి, ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉండాలి అనే ఆలోచనతోటి చిందరవందర ఉన్నప్పుడు మన మైండ్ అంతా ఆగమాగం అవుతుంది. అక్కడ కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుతుంది. అది తగ్గించుకోవాలి. మీరు ఉద్యోగం కొట్టాలి అనే తరుణంలో బేసిక్ పనులు చేయండి. వండండి, అంట్లు తోమండి, బట్టలు పిండండి, మడత పెట్టండి. అంతేగాని తీర్చిదిద్దినట్టు అద్దంలాగా ఉండాలనే అపోహ నుంచి బయటికి రండి. తీర్చిదిద్దినట్టు ఉంటే మనకు అవార్డు ఎవ్వరు ఇవ్వరు. కొన్ని రోజులు మాత్రమే. ఇల్లు నీట్గా ఉండొద్దా అంటే నీట్గానే ఉండాలి, కానీ ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉండాలి అనే ధోరణి నుంచి బయటికి రావాలి. ఈ కోవకు చెందిన దాన్ని నేను కూడా. అక్కడ చాలా నేర్చుకున్నా నేను. ఇప్పుడిప్పుడే బయటపడుతున్నా. అట్లనే మీరు కూడా బయటపడండి. దానివల్ల టైం సేవ్ అవుతుంది, స్ట్రెస్ తక్కువ అవుతుంది, చాలా మనకి రిలీఫ్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటిదంటే, మనకి ఇంట్లో వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తే మనకి నచ్చినట్టు చేయకపోయినా మనకి ఆ పని నచ్చదు. సరే, ఎలాగోలాగా చేసిరని కాంప్రమైజ్ అయ్యేటట్టు ఉండాలి. ఎందుకంటే ఆ పని అయిపోతుంది కదా, మనకి కొంచెం టైం మిగులుతుంది అని మనమే సర్దుకుపోవాలి. మనకు నచ్చినట్టే చేయాలి అంటే చెయ్యరు కదా. ఇక్కడ ఒకటి కాంప్రమైజ్ కావాలి. ఇది నా ఒక్కదానికో మీ ఒక్కరికో ఉండే అలవాటు కాదు, మహిళలకి సర్వసాధారణంగా ఉండే అలవాటే, అందరికీ ఉండే అలవాటే. కాకపోతే దీన్ని కొంచెం తగ్గించుకుందాం కొన్ని రోజుల వరకు. ఇప్పుడు మనం చేయాల్సిన పనులు ఏంటివి అనేది చూద్దాం. మనము రోజు లేస్తున్న దానికంటే, మన ఇంట్లో లేస్తున్న దానికంటే 1 గంట ముందు లేవండి, అంతే. ఎక్కువ ఏమొద్దు. మీరు ఇప్పుడు లేస్తున్న దానికంటే మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైతే లేస్తారు అనే ఒక 1 అవర్ ముందు లేస్తే మీరు అప్పుడు చదవాల్సిన పని ఏముండదు. కొంచెం ముందుగా లేస్తే మీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. హడావుడి లేకుండా పనులు చేసుకోవచ్చు, చదవడానికి బాగుంటుంది. లేవగానే కూడా బుక్ పట్టమని నేనేం చెప్పట్లేను. వాళ్ళు లేచేలోపు మీ పనులన్నీ చేసుకోండి, మీరు చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకోండి. లేదు అంటే చదవాలి అనిపిస్తే చదవండి. అక్కడ మీ ఇష్టమే, మీ మైండ్ సెట్ని బట్టి మీరు ఏది చేయాలనుకుంటే అది చెయ్యండి. కానీ టైం వేస్ట్ చేయొద్దు. చేస్తే పనన్నా చేయాలి, లేదు అంటే చదవనన్నా చదవాలి. టైం పాస్ చేయొద్దు. మనం ఇంట్లోనే ఉంటున్నాం కదా, పనిని స్లోగా చేద్దామని అస్సలు అనుకోవద్దు. ఒక 2 గంటలు పెట్టుకుంటారా, 3 గంటలు పెట్టుకుంటారా, ఆ 3 గంటలలో మీరు చేయాల్సిన పనులన్నీ అయిపోవాలి. వంట, ఇంట్లో పని అన్నీ అయిపోవాలి. అన్నీ చేసుకొని మీరు కాసేపు రిలాక్స్ అయ్యి అప్పుడు స్టార్ట్ చేయాలి చదవడము. మీరు ఎన్ని గంటలు కూర్చోగలిగితే అన్ని గంటలు, ఎంతసేపు కాన్సన్ట్రేషన్ పెట్టగలిగితే అంతసేపు చదవండి. ఇంత టైము అంటూ ఏం లేదు. మీకు ఉన్నంత టైంని వాడుతూనే ఉండండి. 3 గంటలు 2 గంటలు చేస్తారా, 3 గంటలు చేస్తారా, పని మొత్తం కంప్లీట్ చేసి పక్కన పడేసి ఇంకా దాని ధ్యాస కూడా రానియకండి, మీ ఆలోచనలకి అది రానియకండి.
రిలాక్స్ అయ్యి కూర్చోండి. ఇంక అంతే, చదివే మీ లోకం. ఇంకా వేరే ఆలోచనలు కానీ వేరే డిస్ట్రాక్షన్స్ కానీ ఏవి రానియద్దు. చదువుతున్నామా అంతే. ఎంతసేపు చదువుతున్నాము, ఎంతసేపు కాన్సన్ట్రేషన్ ఉంటున్నది అంతసేపు చదువుతూనే ఉండండి. ఆ తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ కాసేపు ఏమన్నా పనులు ఉంటే చేసుకోండి, కాసేపు రిలాక్స్ అవ్వండి. ఎక్కువసేపు కాదు, కాసేపు మాత్రమే రిలాక్స్ అయ్యి మళ్ళీ బుక్ పట్టండి. అబ్బా ఇప్పుడు ఏం చదువుతాము, ఇప్పుడు చదవ బుద్ధి కావట్లేదు అనే ముచ్చటే రావద్దు. కూర్చున్నావా చదివినవా అంతే, అట్లనే ఉండాలి. ఎంతసేపున్నా నీ మైండ్లో కసి ఉండాలి, నాకు జాబ్ రావాలి అనేదే ఉండాలి తప్పితే ఇంకా వేరే ఆలోచన ఉండొద్దు. నీకు జాబు అవసరం ఉంటే ఎన్ని గంటలైనా కూర్చొని చదువుతావు, ఎంతసేపు అయినా చదువుతావు. అది నీ ఆలోచనలోనే ఉంటుంది, చదవాలా వద్దా అనేది. ఆ తర్వాత మళ్ళీ 4:30కో 5కో టీ బ్రేక్ తీసుకోండి. పిల్లలకు స్నాక్స్ పెట్టండి. ఇంకేమన్నా పనులు ఉంటే చేసుకోండి. వంట వార్పు అన్నీ చేసేసుకోండి. 7 వరకు మొత్తం వంట వార్పు అన్నీ చేసేసుకోండి. పిల్లలకు పెట్టడం కానీ ఇంక ఇప్పుడు చదవడం అవసరం లేదు. సాయంత్రం టైంలో చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు పనులు ఉంటాయి. ఇంకా వంట పనులు, పిల్లలకు తినిపించుకోవడాలు, మీరు తినడాలు అన్నీ చేసేయండి. చేసిన తర్వాత 8:30 వరకు మొత్తం కంప్లీట్ చేసుకోండి. 8:30కి మళ్ళీ స్టార్ట్ చేస్తే 10 వరకే. ఎక్కువసేపు చదవాల్సిన అవసరం లేదు. 8:30 to 10. మార్నింగ్ నుంచి ఏం చదివిరు అనేది రివైజ్ చేసుకోండి. ఏమన్నా వీలైతే క్వశ్చన్ పేపర్ చేయండి, బిట్స్ చేయండి, అంతే తప్పితే ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి పడి చదవాలని లేదు. ఈ టైంని కనుక మీరు ఉపయోగించుకుంటే కరెక్ట్ టైంకి తినాలి, కరెక్ట్ టైంకి నిద్రపోవాలి, మిగతా టైం మొత్తం చదువుకే కేటాయించాలి. మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఇట్లా చేసి చూడండి, మిరాకిల్ జరుగుతుంది. మీ విషయంలో మీకు మిరాకిల్ జరుగుతుంది. మిగతా విషయాలు ఏం పట్టించుకోకుండా తిన్నామా, పని చేసినామా, చదివినామా, పడుకున్నామా అంతే. ఉద్యోగం వచ్చిన తర్వాత చూడండి ఇంకేమన్నా ఉంటే విషయాలు. ఇన్ని చెప్తున్నావు, నీకేం జాబ్ ఉంది అనే ఆలోచన వచ్చిందా? ఇలాంటి ఆలోచననే రానియకూడదు. ఇలాంటి ఆలోచనలు ఉన్నంతకాలం మనము బాగుపడము. ఒక మంచి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చినా సరే, చిన్నపిల్లల నుంచి వచ్చినా, పెద్దవాళ్ళ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా మనకు అవసరమైందా యూజ్ చేసుకోవాలి. అంతేగాని కాంట్రవర్సీ వద్దు. అర్థమైందనే అనుకుంటున్నాను. మీ టైంని సద్వినియోగం చేసుకొని మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.